ఈరోజు 49వ డివిజన్లో ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉందండి. అయితే ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్స్ జరుగుతూ ఉంది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు పోస్టల్ బ్యాలెట్స్ సందర్భంగా ఎంప్లాయీస్ పోలింగ్ చేయడం జరుగుతుంది. 100% పోలింగ్ జరుగుతూ ఉంది ఈరోజు. అయితే ఒక్క సైడ్ అయిపోతుందని టీడీపీకి ఏకపక్షంగా ఎంప్లాయీస్ అందరూ గుద్దుతున్నారు అని చెప్పి వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు పోలింగ్ స్టేషన్స్లో కూడా. అయితే గడిచిన 5 ఏళ్లలో వారిని హింస పెట్టిన విధానం, ఈ ప్రభుత్వం చేపట్టిన తీరు ఏ ఒక్కరికి కూడా కనీసం ఫస్ట్ తారీఖు జీతం చూసిన పరిస్థితి లేదు గడిచిన 5 ఏళ్లలో. అలాగే ఎన్నో రకాలైన అక్రమాలకి వాళ్ళని గురి చేయడం జరిగింది, వారిని బానిసల్లాగా వాడుకోవడం జరిగింది ఈ 5 ఏళ్లలో. అలాంటి అక్రమాలని అరాచకాలని మనసులో పెట్టుకొని ఈసారి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా వైకాపా వచ్చి తీరకూడదని నిర్ణయించుకున్నారు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా. కాబట్టే వన్ సైడ్ అయిపోయిన తీరుగా టీడీపీకి మాత్రమే ఓటేసి గెలిపించాలని నిర్ణయించుకున్నారు. అలాంటి పక్షంలో అది తెలుసుకొని ఈరోజు పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళని ఇంకా హింసించే ప్రయత్నం చేశారు. 7-8 గంటలు వాళ్ళని ఎండలో అలాగే నిలబెట్టడం జరిగింది. అంటే వారి ఉద్దేశం ఏంటంటే విసుగు చెంది వెళ్ళిపోతారేమోననే ఒక పరిస్థితిని వాళ్ళ ఎంప్లాయీస్కి క్రియేట్ చేయడం జరిగింది పోలింగ్ బూతుల్లో. అయితే ఎంప్లాయీలు కూడా అంతే ధీటుగా 8 గంటలు కాదు 10 గంటలైనా నుంచుని సైకిల్ గుర్తుకు ఓటేసే వెళ్తాము అని వారు అంతే మొండితనంగా నుంచోవడం జరిగింది. నిన్న పోలింగ్లో మనం చూసాము. అయితే ఇదే చెప్తున్నాను, మీరు ఎలాంటి ప్రయత్నాలు ఇవి మీరు చేసుకున్నా కూడా రేపు మే 13 కూడా మీరు ఇలాంటి ప్రయత్నాలు వెర్రి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ప్రజలందరూ కూడా నిశ్చయించుకున్నారు, మాకు గెలుపు తథ్యం, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించబోతున్నారు, మీరు అది తెలుసుకోవాలి. ఇక ఇలాంటి పిచ్చి ప్రయత్నాలని విరమించుకుని మీరు ఇళ్లలో కూర్చోండి, అది చాలా మంచి విషయం. మీకు ప్రజల్ని మాత్రం మీరు ఇలాంటి ప్రలోభాలకు కానివ్వండి, ఇలాంటి దాడులకు కానివ్వండి, హింసకు కానివ్వండి వాళ్ళని గురి చేయకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. Gracias.